ఈరోజు నా ప్రయాణం మామడూరు అడవి ప్రాంతంలో మొదలుపెట్టాను. ఈ అడవి లోపలికి ప్రయాణించడానికి సరైన మార్గము ఉండదు. ఇలా మట్టి మార్గంలోనే చాలా దూరం ప్రయాణించాలి. ఈ ప్రదేశం చిత్తూరు జిల్లా తిరుపతికి దగ్గరలో ఉంది. ఈ అటవీ ప్రాంతము అటవీ శాఖ వారి ఆధీనంలో ఉంటుంది. ఈ అడవి లోపలికి మనం ప్రయాణించాలంటే 20 రూపాయలు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ అడవిలో 1 లేదా 2 రోజులు ప్రశాంతమైన సమయాన్ని గడపవచ్చు. అందుకు ఈ అటవీ శాఖ వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ గదులను అద్దెకి ఇస్తారు. ఈ గదులకు పేర్లు కూడా ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి 2 లేదా 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఈ అడవి లోపల ఎంత ఎండ ఉన్నా చాలా చల్లగా అనిపిస్తుంది. ఇలా కొంత దూరం ప్రయాణించాక మనకి బావికాడ లైను అనే బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి దట్టమైన అడవిలో 2 నుంచి 3 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ చుట్టూ కనిపిస్తున్నదంతా శేషాచలం అటవీ ప్రాంతం. ప్రపంచంలో ఉన్న దట్టమైన అడవులలో ఇది కూడా ఒకటి. ఈ మామడూరు అడవి ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. శేషాచలం అడవుల నుంచి నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళడానికి ఈ మామడూరు అడవి ప్రాంతాన్ని ఏనుగులు ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాయి. ఏనుగులతో పాటు ఈ ప్రాంతంలో అడవి కుక్కలు, జింకలు, అడవి పిల్లులు, చిరుతపులులు కూడా సంచరిస్తూ ఉంటాయి. ఇక్కడ అటవీ శాఖ వాళ్ళు నిర్మించిన దారిలో కాకుండా అడవిలోకి వెళ్ళడం ప్రమాదకరమనే చెప్పాలి. అడవిలో ఇలా కొంత దూరం ప్రయాణించాక మనకు ఒక వాగు కనిపిస్తుంది. ఈ వాగు దగ్గరే మనం సమయాన్ని గడపవచ్చు. లేదా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ముందుకు నడుచుకుంటూ వెళితే మనకి దీనికంటే పెద్ద వాగు కనిపిస్తుంది. మనం అటువైపుకి వెళ్ళాలంటే ఈ వాగును దాటుకొని అటువైపుకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎర్రచందనం చాలా ఎక్కువగా దొరుకుతుంది. మనం ప్రయాణిస్తున్న ఈ మార్గం అంతా ఎటు చూసినా మనకి ఎర్రచందనం చెట్లు కనిపిస్తూనే ఉంటాయి. చుట్టూ ఉన్న ఈ అడవిలో ఔషధ మొక్కలు లభిస్తాయి. గిరిజనులు వీటిని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. ఈ శేషాచలం అటవీ ప్రాంతంలో 220కి పైగా పక్ష జాతులు గుర్తించబడ్డాయి. ప్రపంచంలోనే ఎర్రచందనం సహజంగా పెరిగే ఏకైక ప్రాంతం ఈ శేషాచలం అటవీ ప్రాంతం. తూర్పు ఘాట్లో ప్రత్యేకమైన గోల్డెన్ గెక్కో కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇవి బల్లి జాతికి చెందినవి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గుంటని దాటుకొని 1 కిలోమీటర్ ప్రయాణిస్తే మనం మామండూరు నీళ్లు ప్రవహించే ప్రదేశానికి చేరుకుంటాము. ఈ గుంట చాలా లోతుగా ఉంది, ఇంకా చాలా బురదగా కూడా ఉంది. మనకి ఎదురుగా కనిపిస్తున్నదే మామండూరు అటవీ ప్రాంతంలో ప్రవహించే ఈ స్వచ్ఛమైన నీరు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్న కొండల పైనుంచి ఇంకా అక్కడ ఉన్న ఔషధ మొక్కలను తడుపుతూ ఈ నీళ్లు ప్రవహిస్తాయి. అందుకే వీటిని స్వచ్ఛమైన నీరు అని పిలుస్తారు. ఔషధ మొక్కలతో ఈ నీళ్లు కలవడం వల్ల ఈ నీళ్లు చూడటానికి నీలిరంగులో కనిపిస్తాయి. ఈ నీళ్లు చూడటానికి చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఈ ప్రదేశం మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈ నీరు తాగడానికి అడవిలో ఉన్న జంతువులు ఇటువైపు వస్తాయి. ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైన సమయాన్ని గడపడానికి ఇది ఒక గొప్ప ప్రదేశము. మనం ఈ ప్రదేశానికి వచ్చేటప్పుడు మనతో పాటుగా వంట చేసుకోవడానికి వంట పదార్థాలు కూడా ఇక్కడికి తీసుకొని రావచ్చు. మనం ఇక్కడే వండుకొని భోజనం కూడా చేయొచ్చు. ఇందుకు ఇక్కడ అటవీ శాఖ వారు మనకి అనుమతినిస్తారు. ఇక్కడ జలపాతం ఉండదు, కానీ ఒక ఏరులో అందమైన నీరు ఇలా ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడ నీళ్లు చాలా ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటాయి. నేను ఈ ప్రదేశంలో చాలా అద్భుతమైన సమయాన్ని గడిపాను. నేను ఇక్కడ నుంచి నా తిరుగు ప్రయాణాన్ని మొదలుపెట్టాను. మనం మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం.